అనుకుంటాడు వచ్చే రక్త ఉరుకులాడు ఇంట్లో రూపాయలు ఉన్నప్పుడు వాడిని కొట్టన్నా వీడిని అన్నా ఎప్పుడు కొనన్నా ఇల్లు కట్టన్నా బంగ్లా కట్టన్నా అని విర్రగెగుతాడు రక్తముడి ఏమవుతాను అడ్డనాడు వాడు వైపు నాడు ఎన్ని పాపాలు చేస్తాడో ఇంకా అన్ని పాపాలకి అప్పుడు గుర్తు కట్టే మానవ జనం ఎత్తుకొని భూమిని కట్టినప్పుడు భగవంతాన్ని కనాలి పెంచాలని కనీసం వాళ్ళని కనకపోతుందని వాళ్ళని ఎవరికి ఉండవు అయ్యా మన అమ్మో మన గర్భాన మొక్కంగా మొక్కుడు కొడుకు మన గొప్ప కొడుకు మన కొడుకు ఊమంత రాదు మన కోడలు రేఖ శశరేఖ మన కొడుకు ఊమంత రాదు మన కోడలు శశరేఖ ఉన్నది అయ్యా నాకు ఊళ్ళకి జ్వరం వచ్చి మసాలా పడితే కోడలు నా మంచం చుట్టూ తిరిగిపోతుంది కానీ అయ్యో అత్త నువ్వు లేవపోతుంది నీ పానం ఎత్తున్నది నన్ను మందరి అయ్యా మన గర్భాన ఎట్టివో గుడ్డివో మనకో తిట్ట ఉడితే వారికి అనిపిస్తుంది ఆమె నువ్వు లేవపోతుంది నా కోడలు మందలి కుమ్మా కన్న బిడ్డ అయితే అవలీకే అనిపిస్తుంది నా కథమని అన్నదిగా పోవునా మన కొడుకు సీతోడా అడిగిలాలేకపోయే కొడుకులు కన్నా కొడుకు లాడింది అన్నలున్న కాడ చెల్లెళ్ళు ఉండాలి చెల్లెళ్ళు ఉన్న కాడ అందరు ఉండాలి ఆడివారి తోటే బలగం ఆడవిల్ల లేని పండుగుంటది ఆడివారి తోటే రాకట్లు పోకట్లు రాజబాణం అన్నారు ఇవాళ మన కొడుకు సైతం మనకు ఆడవిల్ల ఉంటే ఆడవిల్ల పుట్టినాడే అక్కడిది అందరు కానీ ఇక్కడ ఏ ఒక్కరని చెప్పు ఎంత ఆత్మకల్ల బిడ్డ అయినా ఒకరింటి కాడ ఊడు చల్లగా తప్పది ఆడవిల్ల భూమి మీదకి వచ్చినప్పుడు 7 ఏళ్ళలో ఆడిన ఆట కావాలి 16 ఏళ్ళలో చదువుకున్న చదువు కావాలి ఆడివారికి 20 ఏళ్ళలో పెళ్లి కావాలి 30 ఏళ్ళలో పిల్లలు కావాలి 40 ఏళ్ళ వరకు పంచిన సంపాదన కావాలి 50 ఏళ్ళ వరకు కుప్పకు రావాలి 60 ఏళ్ళ నాడు మనసుకు మనసు కావాలి మనకొక్క బిడ్డ ఉంటే రాజుల కన్నా ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు తల్లిదండ్రి అనుకుంటారు నా బిడ్డ అత్తగారింటికా నుంచి రాగానే చూడాలి పోగానే చూడాలి నా బిడ్డ మంచిగా నా కన్నా ముంగట బతుకుతా చాలనుకుంటారు కానీ నా కొడుకు ఏడిపోవాలి నా బిడ్డ ఏడిపోవాలని ఎవరికి ఉండదు అయ్యా బిడ్డ సన్నాన బిడ్డ కొడుకుల సన్నాన కొడుకులు బతకంగా ఏ తల్లిదండ్రికైనా కాలు నెక్క ఉడిగి ఓ కన్ను కనబడి ఓ కన్ను కనబడక దంతాల్లో మొదలై మంచాన పడ్డ ఏ తల్లిదండ్రే కానీ ఏ కొడుకు మందం ఇస్తాడు ఏ కోడలు పుట్టాడు అన్నం పెడుతుందా అని మంచాన పడ్డ తల్లిదండ్రి కొడుకుల పిలుపుకు కోడాళ్ళ చేతి బుక్కలు పువ్వకైనా చూస్తాడు కొడుకులు మందరి అన్నాడు ఆ కోడళ్ళు బుక్కలు పువ్వు పెట్టున్నాడు మంచాన పడ్డోళ్ళు తపాంచిపోతాడు మంచాన పడ్డ ఏ తల్లిదండ్రి కానీ పసిగిల్లర శాస్త్రం అవ్వా కొడుకులు కోడళ్ళు మందని అన్నాడు 7 సార్లు ఉన్న బిడ్డలాది కత్తారు ఓ బిడ్డ నువ్వు ఇవన్నీ అత్తో రేపే అత్తో నాకు రాంగ పండే తెత్తు తలవే తెత్తు అని మంచాన ఉన్నా ఆ తల్లిదండ్రి బిడ్డతో వదులుతారు ఆ బిడ్డ చూడు అయ్యో మా వెత్తగంట పడుతుందని ఇంత కలిగిన బుక్కలు పాలు ఓసి పొరగన్నం అందుకునే సోమత లేకున్నా అది పెరగన్నం సద్దైనా ఆ పెరగన్నం సద్దైనా పట్టుకొని బిడ్డ రాంగ పండో పొలమో కొనుక్కొని మా వారు చూస్తారని కన్నబిడ్డో
చూసుకుంటలేదా నీ కొడుకు చూసుకుంటలేడా నిన్ను చూస్తే నీ పేయో ఇంత మంచి నీ తల ఇంత మంచి ఉన్నదని బిడ్డ బిడ్డ కుండడాన్ని నీళ్లు కాగా వెతి బిడ్డు అవ్వకు తన వల్ల ఓసు బిడ్డ చెప్పింది పర్వాన్నం కాకుండా పెరగాను సద్దైనా అవ్వా నీ బిడ్డ నచ్చిందే అని బిడ్డ తిరిగి 3 ముక్కలు అన్నం పెట్టు బిడ్డు 4 దూలు ఉండి కన్న బిడ్డ నీ కొడుకులు కాదన్నా నీ కోడళ్ళు కాదన్నా నా ఇంటికి రీతిగా పోయి నిన్ను పుట్టల పురుగోల చూసుకుంటేనే అవ్వా కానీ ఆ బిడ్డ అవ్వ బట్టలు విండి అయ్య బట్టలు విండి 4 వద్దులు అరుదుకొని అవ్వ నా ఇల్లేటు ఆయను నా పిల్లలేటు ఆయన నేను పోతానే అవ్వ అని ఆ బిడ్డ ముందుకు 3 అడుగులు వేసి పోతాంటే మంచానున్నోళ్ళు అంటారు ఓ బిడ్డ నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇక నీకు రాను పని తీరుతో పని తీరదో బిడ్డ ఏ మానవునికైనా ఈ జీవితం 100 ఏళ్ళు శాస్త్రం కాదు మానవుని చెత్త రేపు గీయాలకి మంచగలవచ్చు ఈ ఊరు అమ్మని ఆ కాడు రమ్మన్నాడు డబ్బుల మా పానం పోతే బిడ్డ చూసేళ్ళల్లో ఉన్న తిరకల్లో ఉన్నా నువ్వుగా ఒక్క పూట తినా బిడ్డో కట్టడి విడతాల దాను నువ్వు రాకపోతే పండుగ చేసేవాళ్ళు నాకెవరు నా బిడ్డ అంటే వెనకకు తిరిగి అవను సావెందుకు కోరుకుంటానవే చచ్చినోళ్ళు కానట్టన్నా ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అయ్యవ్వ ఉన్నంతసేపే రూపాయి బలం వాళ్ళు ఎవరొక్కరు వేసిన ఆడోళ్ళ కాటాన బలము అవ్వయ్య మీద కొడుకులకు బిడ్డలకు పోగాటకం అన్నదే అవ్వ నువ్వు సాగు కోరుకుంటానవే ఈ ప్రపంచంలో అవను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు పిల్లలకు దూరమైన తల్లులు తల్లులకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నదే అవ్వ నువ్వు సాగు కోరుకుంటానవే అవ్వో ఇయాల ఈ ఊళ్ళో జరిగే పండుగ సతి వాళ్ళుగా అత్తన్నా ఈ రావన్న గూడెంలోన బండి వారి